అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సోమవారం నుంచి పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటానికి వేదిక కానుంది లోక్సభ. సోమవారం లోక్సభ కార్యక్రమాల జాబితాల్లో లిస్ట్ అయింది ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతిస్తోంది. సభా కార్యక్రమాల నిర్వహణకు దూరంగా స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. తమ ఎంపీలకు విప్లు జారీ చేశారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. నోటీసుకు మద్దతుగా 50 మంది సభ్యులున్నారు. లేచి నిలబడితే తీర్మానంపై చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏం జరగబోతుంది? పార్లమెంట్లో మలివిడత సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఒకంత ఆసక్తికరంగా స్పీకర్ ఓం బిర్లా విషయం అంటే అవిశ్వాస తీర్మానం అనేది ఉండబోతోంది అనేటువంటి మాట. ఏ విధంగా ఉంటాయంటారు పరిణామాలు? ఎలా చూడాలి మనం ఇది? సోమవారం నుంచి పార్లమెంట్ కి సంబంధించినంత వరకు మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార విపక్షాల మధ్యన పెద్ద ఎత్తునే పోరాటాలకు దిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. లోక్సభకు సంబంధించినంత వరకు సోమవారం నాడు ఏదైతే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి సంబంధించినంత వరకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఈ సభా కార్యక్రమానికి నిర్వహించడానికి దూరంగా ఓం బిర్లా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ సభకు సంబంధించినంత వరకు ఎంపీలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేసినటువంటి పరిస్థితి. 50 మంది సభ్యులు లేచి నుంచుంటే ఈ తీర్మానం పైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే పార్లమెంట్ కి సంబంధించి కానీ, అసెంబ్లీకి సంబంధించి, లోక్సభకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో స్పీకర్ కి సంబంధించినంత వరకు ఏదైతే తొలగించాలంటే కూడా ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే పూర్తిగా 50 మంది నిలబడితే దీని మీద చర్చ జరగడంతో పాటు ఓటింగ్ జరిగే అవకాశం ఉండబోతా ఉంది. ఒకవేళ లేకపోతే చర్చ లేకపోతే ఏది జరగబోయే అవకాశం ఉండదు. కాకపోతే విపక్షాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే అమెరికా ఇటువైపు ఏదైతే యుద్ధంకు వాతావరణం, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే వంట గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగి కమర్షియల్ కి సంబంధించినంత వరకు 115 రూపాయలు, అలాగే డొమెస్టిక్ సంబంధించినంత వరకు 60 రూపాయలు పెంచినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు కూడా మండేటటువంటి అవకాశం ఉండడం, పెట్రోల్ ధరలతో పాటుగా నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగేటటువంటి పరిస్థితి, సామాన్యుడికి కుదిబండలా మారేటటువంటి నేపథ్యంలో విపక్షాలు పూర్తి స్థాయిలో దీన్ని డిఫెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు అవిశ్వాస తీర్మానం, మరొకవైపు వాస్తవ చర్చ. దానిలో భాగంగానే పెట్రోలియంకి సంబంధించినంత వరకు ఏదైతే పెట్రోలియం మరొక 2-3 రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం, ధరలు తగ్గించాలంటూ కూడా చేయాలి. ఏదైతే తగ్గేలాగా లేదనుకుంటే ధరలు కొనసాగేలా ఉండాలంటూ కూడా సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ ఒక ఏదైతే వ్యూహం రచించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పెట్రోల్ కి సంబంధించినంత వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే మాత్రం దేశంలోనే సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై కూడా వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో అన్ని కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే విపక్షాలు ఖచ్చితంగా ఏదైతే అధికార పార్టీకి సంబంధించినంత వరకు ఇరుకుని పెట్టే కార్యక్రమాలు అన్ని కూడా వ్యూహరచన జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మొదలు రైట్, అంటే అంతర్జాతీయంగా అమెరికా చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే రష్యా దగ్గర నుంచి ముడి చమురు కొనుక్కోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నామని గతంలో చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటి మీద కూడా అసలు మోదీ వైఖరి ఏమిటి, అసలు వారు చెప్తున్నటువంటి మాటలకి భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది కదా. మరి దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ గానీ లోక్సభకు సంబంధించినంత వరకు కూడా సెక్షన్ ప్రారంభమవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అమెరికా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై జరుగుతున్నటువంటి దాడి నేపథ్యంలో ముడి సరుకు ఏదైతే చమురు రవాణాకు పూర్తిగా కూడాను అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి. అక్కడ పూర్తిగా కూడా ఇరాన్ చమురు రవాణాని లేకుండా చేసేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సుయేజ్ కాలువ గుండా రావాల్సినటువంటి మొత్తం అంతటిని కూడా అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నౌకలన్నీ. అయితే ఈ నేపథ్యంలో రష్యాకి, భారత్ కి మిత్ర సంబంధం ఉన్నటువంటి నేపథ్యం. గతంలో కూడా ముడి సరుకుకు సంబంధించినంత వరకు, చమురుకు సంబంధించినంత వరకు కీలక ఒప్పందాలు జరిగినటువంటి పరిస్థితి. రక్షణ శాఖలో కూడా కీలక ఒప్పందాలు రష్యాతో జరిగినటువంటి పరిస్థితి. రక్షణ శాఖలో భాగంగానే ఇప్పటికే బ్రహ్మోస్ లాంటి మిజైల్ భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో భారత్ కి వెన్నుదన్నుగా ఉండేటటువంటి రష్యా ఒక పెద్దన్నగా భావిస్తున్నటువంటి పరిస్థితి. రెండో వైపు భారతదేశం అనేది ఒక
ప్రజాస్వామ్యమైన దేశం, దానికి తోడుగా ఏదైతే ప్రజాస్వామ్యంతో పాటుగా సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం. ఇటువంటి దేశాలపైన ఆంక్షలు పెట్టడం, రష్యాకి భారత్ కి మధ్యన ఆంక్షలు విధించడం, మరొక 30 రోజులు ఏదైతే చమురు తెచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తామంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా పూర్తిగా కూడా ఖండించినటువంటి సిచ్యువేషన్. సినీ నటుడు కమల్ హాసన్ తో పాటుగా పలువురు దీన్ని ఖండించినటువంటి పరిస్థితి. భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రష్యాకి భారత్ కి ఉన్నటువంటి సత్సంబంధం ఈ రోజు కాదు, చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగినటువంటి పరిస్థితి. ఒక భాగస్వామిగా ఉన్నటువంటి దేశాలుగా ఉన్నటువంటి పరిస్థితి, అన్నదమ్ములుగా ఉండేటటువంటి దేశాలుగా ఉన్నటువంటి రష్యా భారత్ మధ్యన ఏదైతే అమెరికా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కీలకంగా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. మరొకవైపు పార్లమెంటు సాక్షిగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు, అసలు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపై దేశ ప్రజలందరూ కూడా వెయిట్ చేసి చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విదేశాంగ శాఖ కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు కూడా స్పందించలేనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి లోక్సభకు సంబంధించినంత వరకు కీలక వ్యాఖ్యలు చేస్తారా, దాంతో పాటుగా ఏదైతే తీర్మానం, అదేవిధంగా దేశానికి ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, దాంతో పాటుగా రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు, నియామకాల అంశాలు, దేశానికి సంబంధించినంత వరకు రక్షణ వ్యవస్థ అంశాలు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ కు సంబంధించినంత వరకు ఇప్పటికీ శాంతియుత దేశంగా ఉన్నటువంటి నేపథ్యంలో రక్షణకు సంబంధించినంత వరకు ఎటువంటి ఒప్పందాలు ఉండబోతా ఉన్నాయి. దేశంలో ఉండేటటువంటి పేద మధ్య తరగతి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రాబోతా ఉన్నాయి, పెట్టుబడులకు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకురాబోతా ఉన్నది, అన్నిటిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అంశాలు తీసుకురాబోతుంది అనేది కూడా రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దేశ ప్రజలు కూడా ఏదైతే ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా కీలకంగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక సోమవారం నుంచి పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటానికి వేదిక కానుంది లోక్సభ. సోమవారం లోక్సభ కార్యక్రమాల జాబితాల్లో లిస్ట్ అయింది ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం. ఈ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. సభా కార్యక్రమాల నిర్వహణకు దూరంగా ఉన్నారు స్పీకర్ ఓం బిర్లా. తమ ఎంపీలకు విప్లు జారీ చేశాయి భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ. నోటీసుకు మద్దతుగా 50 మంది సభ్యులు లేచి నిలబడితే తీర్మానంపై చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది.